న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని ఆంధ్ర ఒడిశా సరిహద్దు చెక్పోస్ట్ వద్ద టెక్కలి సబ్ డివిజన్ శక్తి టీం ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీజీపీ కార్యాలయం మంగళగిరి మార్గదర్శకాలు, జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అందరికీ నమస్కారం. మేము శక్తి టీం అండి, టెక్కలి సబ్ డివిజన్. మన ఎస్పీ గారైన శ్రీకాకుళం ఎస్పీ గారైన కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల ప్రకారంగా చెక్ పోస్టు, పాతపట్నం చెక్ పోస్టు అక్కడ ఒక రోడ్డు అవగాహన సదస్సు నిర్వహించడం అయింది. ఆ సదస్సులోన ఈ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ కోసమే. ఎందుకంటే 2 వీలర్స్ ఈ మధ్యలో చాలా ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఏ విధంగా జరుగుతున్నాయి అంటే హెల్మెట్లో పెట్టుకోకపోవడం ఎక్కువ జరుగుతున్నాయి. ఆ నివేదిక ప్రకారం కూడా మనకు వచ్చింది 2025 నివేదిక ప్రకారంగా ఫస్ట్ ప్లేస్లోన 2 వీలర్స్ ఉన్నాయి, సెకండ్ ప్లేస్లో కార్లు ఉన్నాయి, థర్డ్ ప్లేస్లో లారీలు ఉన్నాయి. ఈ విధంగా ఉన్నది. అందుకోసం ప్రతి ఒక్కరు విధిగా అందరూ హెల్మెట్ పెట్టుకోవాలి. ముఖ్యంగా ఇది మైనర్లో ఎట్టి పరిస్థితుల్లో ఇది 2 వీలర్ తీయకూడదు. తీశారంటే వాళ్ళకి కంపల్సరీగా లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ లేకుంటే ఎట్టి పరిస్థితి తీయకూడదు. ఏమైనా వాళ్ళు తీశారు, మైనర్లు తీశారనుకోండి, వాళ్ళకి కూడా కేసు కడతారు. నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ ఫాదర్ కానీ, వాళ్ళ మదర్ కానీ ఎవరి పేరు ఉంటే వాళ్ళు కూడా కేసు కడతారు. అందుకోసం ముఖ్యంగా ఎప్పుడైనా ఎట్టి పరిస్థితుల్లో మైనర్లో 2 వీలర్స్ తీయకూడదు. మళ్ళీ నెక్స్ట్ ఇంకేంటంటే కారులో వెళ్ళేటప్పుడు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల అక్కడ అందులో ఎయిర్ బ్యాలెన్స్ ఉంటాయి. ఆ ఎయిర్ బ్యాలెన్స్ ఎప్పుడైనా ప్రమాదం శాతం ఏమైనా జరిగింది అనుకోండి, ఎయిర్ బ్యాలెన్స్ ఇమీడియట్గా ఓపెన్ అవుతాయి. ఆ విధంగా మనం రక్షించబడతాం. మెయిన్ స్పీడ్గా వెళ్ళకూడదు. ఎప్పుడైనా హైవేలో ఒక విధంగా ఉంటుంది, నెక్స్ట్ స్టేట్ రోడ్స్ ఉంటాయి, ఆ స్టేట్ రోడ్స్లో విధంగా ఉంటాయి. ఆ ట్రాఫిక్లో ఉన్న స్పీడ్గా వెళ్ళడం కానీ అలాగే చేయకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. మనం మెయిన్ ఇప్పుడు హెల్మెట్ పెట్టుకున్నామా, సీట్ బెల్ట్ పెట్టుకున్నామా, ఏది మన తాలూకా ఫైన్ నుండి మనం ఇది లాభపడ్డామని కాదు. మన కోసం మనం పెట్టుకోవాలి. మన కోసం, మన సేఫ్టీ కోసం. ఎప్పుడైనా రోడ్డు ప్రమాదం జరిగేటప్పుడు హెడ్గా ఇంజూరీ జరిగిందంటే ఇమ్మీడియట్గా చనిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అలాంటప్పుడు మనకి సేవ్ చేసేది ఏంటంటే హెల్మెట్. మన కోసం మనం పెట్టుకోవాలి. అది విషయం. దానికోసం ఇవన్నీ నిర్వహించడం అనేది. అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.